పాకిస్తాన్ పై టీమిండియా ధాటిగా ఆడుతుంది. 242 పరుగుల విజయ లక్ష్యంతో రోహిత్ సేన బ్యాటింగ్ కు దిగింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, గిల్ ధాటిగా ఇన్నింగ్స్ ప్రారంభించారు. ఓ 6, 3 4లు కొట్టి రోహిత్ శర్మ మంచి ఊపు మీద కనిపించాడు. 4 కొట్టిన తర్వాత మరో బంతికే షహీన్ ఆఫ్రిది బౌలింగ్ లో రోహిత్ శర్మ బోల్డ్ అయ్యాడు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ క్రీజులోకి వచ్చాడు. పాకిస్తాన్ పై టీమిండియా ధాటిగా ఆడుతుంది. 242 పరుగుల విజయ లక్ష్యంతో రోహిత్ సేన బ్యాటింగ్ కు దిగింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, గిల్ ధాటిగా ఇన్నింగ్స్ ప్రారంభించారు. ఓ 6, 3 4లు కొట్టి రోహిత్ శర్మ మంచి ఊపు మీద కనిపించాడు. 4 కొట్టిన తర్వాత మరో బంతికే షహీన్ ఆఫ్రిది బౌలింగ్ లో రోహిత్ శర్మ బోల్డ్ అయ్యాడు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ క్రీజులోకి వచ్చాడు.